బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లింలకు ఆశ్రయం కల్పించడం, వాళ్ళకి తగిన వసతులు కల్పించడం, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందువుల్ని మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఎక్కడో ఒక చోట బతకమని చెప్పడం. ఇది మమతా బెనర్జీ సుదీర్ఘకాలంగా చేసుకొచ్చింది. అంతకుముందు కమ్యూనిస్టులు కూడా చేసుకొచ్చింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఇలాగ సదుపాయాలు కల్పించారో వాళ్ళందరికీ ఓటు హక్కులు కూడా ఇచ్చేసేసి ఆ ఓట్లు ఆవిడ సంపాదించుకుంటుంది. అందుకనినే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు 45% వరకు అక్కడ ముస్లిమ్స్ అయిపోయారు. ఆ 45% ఓట్లు గుంప కొత్తగా ఆమెకు పడుతుంది. అందుకనినే క్రమంగా ఓట్లు పెరుగుతున్నది, సీఎంగా కంటిన్యూ అవుతున్నది తప్పించి తగ్గట్లేదు. హిందువులు 55% ఉన్నారు కానీ పోలరైజ్ అయ్యి జరగట్లేదు. ఎందుకంటే హిందువులలో అక్కడ సుదీర్ఘకాలం నుంచి వామపక్ష భావజాలం లేదంటే ఒక రెబలిజం ఉండటం, స్వతంత్రం టైంలో కూడా ఆ రెబలిజం మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి హిందుత్వం అనేది పెద్దగా పడనటువంటి స్వభావం కాబట్టి అక్కడ బీజేపీకి తక్కువ ఉంది. ఈ మధ్యన కాస్త ఈ బాధితుల వల్ల, ఈ బాధితులుగా హిందువులు మారుతుండడం వల్ల పోలరైజ్ అయితేనే ఏకంగా ప్రతిపక్ష స్థానానికి బీజేపీ వచ్చింది. కానీ అక్కడ ముస్లిం పోలరైజేషన్ ఎక్కువగా ఉందన్నటువంటి ఉద్దేశం దసరా శరన్నవరాత్రోత్సవాల్లో మమతా బెనర్జీ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ప్రతి దసరా అమ్మవారికి సంబంధించినటువంటి టెంట్ వేసి పూజలు చేస్తారు కదా, అక్కడ ప్రతి చోట కూడా ఒక నమాజుల టైం పెట్టింది. ఆ టైంకి ముందు ఒక 5 నిమిషాలు, ఆ తర్వాత 5 నిమిషాలు కూడా ఇక్కడ ఏ పూజలు చేయడానికి వీల్లేదు, ఏ మైకులు పెట్టడానికి వీల్లేదు. ఇది ఆమె ఏర్పాటు చేసుకొచ్చింది. గుడ్, బాగానే ఉంది. మరి అలాగే బక్రీద్ అప్పుడు లేకపోతే రంజాన్ అప్పుడు ముస్లింలకి ముందుగా వెళ్ళిపోవడానికి సమయం, రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళకి సాయంత్రం ప్రార్థనల టైంకి ఇంటికి వెళ్ళిపోవడానికి సమయం మధ్యాహ్నం టైం ఇస్తారు. మరి దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఉపవాసాలు ఉండేటటువంటి వాళ్ళకి అట్లాంటిది ఏమైనా ఇచ్చారా? లేదా సాయంత్రం పూజలు చేసుకోవడానికి ఇచ్చారంటే లేదు. ఇక్కడ హిందువులు పెద్దగా ఫీల్ గారు. ముస్లింలకు వచ్చేటప్పటికి వాళ్ళని సంతృప్తి పరిస్తే కనుక గుంపగొత్తగా ఓట్లు పడతాయి. హిందువులు దాంట్లో కులాల వారీగా ఎట్లాగో ఓట్లు పడతాయి. ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది. తప్పేం లేదు, అట్లాంటి వాళ్ళకే ఆదరణ ఉంటుంది.